హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోహాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ డిష్ అనేది చేశానండి. ఎలా ఉందో ఏంటో మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు వచ్చేయాలంటే ఏం చేసేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసేయాలి, బెల్ ఐకాన్ కొట్టేయాలి, ఒక లైక్ అయితే వేసేసేయండి, ఒక కమెంట్ అయితే పెట్టేసేయండి. ఈరోజు నేను మంచి మంచి డిష్ అయితే నేను మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాను. అదేంటో తెలుసా అండి? చూస్తూ ఉండండి, తెలిసిపోతుంది. అది కాక పిల్లలందరికీ సెలవులు వచ్చేసాయి కదండి, హాలిడేస్ వచ్చేసాయి కదా. సో ఇలాంటి డిషెస్ అనేది మనం చేసి పెడితే పిల్లలు హెల్తీగా ఉంటారు. హోమ్ మేడ్ ఫుడ్, అలాగే వాళ్ళు ఇష్టంగా చక్కగా కడుపు నిండా తింటారండి. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? హోటల్ మీదకి వెళ్ళిపోయి పడికి తినడం కన్నా ఇంట్లో మనం చేసి పెడితే పిల్లలు చక్కగా కడుపు నిండా తింటారు కదండి. మా పిల్లలైతే చాలా బాగా తిన్నారండి. అసలు ఇంత బాగా ఎంత బాగా వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను పెళ్ళి కాక మునుపైతే ఫుల్గా చేసేదానండి వంటలు. పెళ్ళైన తర్వాత ఈ వెంటనే నాకు కన్సీవ్ అవ్వడము, పిల్లలు మళ్ళీ వెంటనే కన్సీవ్ అవ్వడము, మళ్ళీ పాప పుట్టడం, అలా నాకు లాంగ్ గ్యాప్ అనేది వచ్చేసింది వంట చేయడానికి. సో అందుకని చెప్పేసి నేను పెద్ద పెద్ద వంటలు, వెరైటీ వెరైటీ డిషెస్ అయితే ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదండి. సో ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు పెద్దలు అయిపోయారు కదండి, ఇంట్లో ఫుడ్ పెడితేనే బాగుంటుంది అని చెప్పేసి ఒక్కొక్కటైతే నేను ట్రై చేస్తున్నాను అనమాట డిష్ చేయడము. అప్పుడెప్పుడో పెళ్ళి కాక మునుపు చేశాను, మళ్ళీ అవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక్కొక్క డిష్ చేద్దామని నేను ప్రిపేర్ అవుతున్నానండి. అండ్ మీకు కూడా చూపిస్తానని చెప్పాను కదా, అందుకనే మేము ఎందుకు ఇలా వచ్చేసానండి. ఇంతకీ ఏంటి అంటే, నేను చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా కుక్కర్లో. ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి అసలు. అదే దమ్ బిర్యానీ అనుకో 2 దేశాలు మార్చాలి, అది ఉడకబెట్టాలి, దాన్ని మిక్సీకి వేయాలి, ఇదంతా పెద్ద ప్రాసెస్ కదండి. అదేదో పిల్లలకి చక్కగా కుక్కర్ బిర్యానీ చేసి పెట్టామనుకో, టైం సేవ్ అవుతుంది, అలాగే బిర్యానీ కూడా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేసేసేయండి చూసి, ఓకేనా? అయితే ఇప్పుడైతే నేను నీళ్ళు పోయట్లేదు చికెన్లో, ఓకేనా? మీరు ప్రాసెస్ అంతా చూస్తున్నారని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నేను నీళ్ళు అయితే పోయట్లేదు, ఓకేనా? ఆ నీళ్ళ బదులు నేను పెరుగుని మజ్జిగలాగా చేసి నేను ఆ మజ్జిగని ఏమంటారు, ఎసరు నీళ్ళు అనేది పోసాను అనమాట. అలా ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా అయితే నేను చేసానండి. అండ్ ఇవన్నీ వంటలు ఎక్కడ నేర్చుకున్నావు అక్క అంటారా? పెళ్ళి కాక మునుపు మా మమ్మీ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అన్నప్పుడు మా మమ్మీ ఎక్స్పైర్ అయిపోయారనమాట. అప్పటి నుంచి వాయిస్తే పెళ్ళి అయ్యేదాకా వంటలు చేసి 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 ఉండిపోయాము. ఆ వంటల ఎక్స్పీరియన్సే ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. ఇంకా లాంగ్ గ్యాప్ వచ్చేసింది అనమాట. ఒక 5 years నాకు రెస్ట్ వచ్చింది, ఫుల్ రెస్ట్. అసలు ఇలాంటి వంటలు చేసుకోవడానికి కూడా టైం లేకుండా రెస్ట్ వచ్చింది అనమాట. ఎందుకంటే కన్సీవ్ అవ్వడము, తర్వాత పిల్లల్ని కనడము, బాలింత, మళ్ళీ వాళ్ళని చూసుకోవడము, ఇదంతా ఉండిపోయింది కాబట్టి మనకి ఫుల్ రెస్ట్ వచ్చేసింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే ఫుల్ పని పడ్డదండి. ప్రతి వంట చేయాల్సిందే కదా పిల్లల కోసం. హోటల్ ఫుడ్ తినాలని ఆశ ఉంటుంది, కానీ డబ్బులు ఎక్కువ అయిపోతున్నప్పుడు అబ్బా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో, ఒక రోజంతా తినేవాళ్ళం కదా అనిపిస్తుంది. మీకు ఎలా ఎవరికైనా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలాసార్లు అనిపించేసిందండి. బట్ ఏంటంటే చేసుకోలేని సిచ్యువేషన్ బట్టి అలా తినాల్సి వస్తుంది అనమాట. అంతే తప్ప ఏదో ఫూజులు కొట్టడానికో లేకపోతే డబ్బులు ఎక్కువ అయ్యో హోటల్లో అయితే ఎవరు తినరు. మేమైతే అసలుకే తినమండి. కాకపోతే సిచ్యువేషన్ బట్టి, పిల్లల మూడ్ ఆఫ్ని బట్టి చేసుకోలేక ఆ హోటల్ ఫుడ్ అయితే తినాల్సి వస్తుంది అంతే, ఓకేనా? ఇంకా నేనైతే ఏం చేసేసానంటే నా టైం సేవ్ చేసుకోవడానికి ఒక పక్క రైస్ అయితే పెట్టేశాను కదా, ఈ పక్క తీసేసి అటువైపు నేను కుక్కర్ అయితే పెట్టేశాను. ఆ లోపు అంట్లో కూడా తోమేసుకున్నాను అనుకో, అన్నం తినగానే కొంచెంసేపు అలా వరగచ్చు అని చెప్పేసి నేనేం చేశానంటే అన్నం అయ్యేలోపు అంట్లో కూడా తోమేసుకున్నానండి. ఇంకా పని అయిపోయింది. పని అయిపోయిన తర్వాత ఇంకేం పని ఉందో తెలుసా అండి? మా పిల్లలు పెద్ద పని పెట్టారండి. ఎంత పెద్ద పని అంటే అసలు చూస్తే షాక్ అయిపోతారు. మీరు ముందు ముందు చూస్తారు కదా, వీడియో తీశాను మా పిల్లలు ఎంత చక్కగా ఇల్లు పెట్టారా అని చెప్పేసి. చూడండి ఒకసారి ఎంత బాగా పెట్టారో. అండ్ ఇక్కడైతే నేను రైస్ ఎలా అయిందా ఏంటా అని చూస్తున్నాను అనమాట. కొంచెం కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే కుక్కర్ కదా మనం చూడలేం కదా, అందుకని చెప్పేసి. బట్
ఎక్సలెంట్గా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. బిర్యానీ అయితే చాలా చాలా టేస్ట్ కూడా ఉంది, చాలా బాగుందండి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా నేనైతే అయ్యో ఎలా వస్తుందో ఏమో చాలా రోజుల తర్వాత ట్రై చేశాను. అండ్ ఇంతకీ నేను ట్రై చేసే ముందు వీడియోస్ అయితే నేనేం చూడలేదు యూట్యూబ్లో, బట్ మా మరదల్ని అడిగాను, ఎందుకంటే తనకు గుర్తుంటుంది కదా, ఎలా ఏంటి ఇలా ఇది చేయడమే కదా అని మర్చిపోయానంటే మా మరదలు అంటుంది అయ్యయ్యో అని చెప్పిందనమాట. ఆ ప్రాసెస్ నేను అప్పుడు ఉన్న ప్రాసెస్ అంతా గుర్తుపెట్టుకుని చేశాను అనమాట. చూసారా మా ఇల్లుని ఎంత చక్కగా చేశారో మా పిల్లలు, ఆగమాగం చేసేసారు. నేను వంటగదిలో అది చేసుకుంటూ ఉంటే మా పిల్లలు ఇక్కడ గందరగోళం చేశారు హాల్ అంతా. ఇంకా అవన్నీ తీసి చక్కగా ఊడ్చి తర్వాత అక్కడ పెట్టేసి నేనైతే బాత్కి వెళ్ళిపోయాను అన్నమాట స్నానానికి. ఇప్పుడు ఎండాకాలంలో స్టవ్ దగ్గరుండి ఏదైనా వంట చేస్తుంటే ఎప్పుడు వెళ్ళిపోయి చల్లనీళ్ళలో స్నానం చేసుకోవాలా అనిపిస్తుందండి. మీకు కూడా అలా అనిపిస్తుందా? అస్సలు నాకైతే బాబో ఇంకా క్షణం ఉండలేము ఇలా అనిపించేస్తుంది. ఇంక అందుకని చెప్పేసి ఇల్లంతా క్లీన్ చేసేసి అలా వాడేసి చీపిరి వాష్రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా హెడ్ బాత్ అయితే నేను చేసేసుకున్నానండి. నాతో పాటు మా పాప కూడా హెడ్ బాత్ చేసేసింది. ఈరోజు వీడియో అయితే ఇదే. మీరు కూడా బిర్యానీ ట్రై చేయండి, ఓకేనా? నా స్టైల్లో ట్రై చేయండి, ఓకేనా? అండ్ ఇంకా చాలా చాలా మంచి మంచి డిషెస్ చేయాలని ఆశ ఉంది. తర్వాత జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, సలాడ్స్ అవన్నీ చేయాలి అని ఆశ ఉంది. బట్ నా టైం కుదిరినప్పుడు నేను ఒక్కొక్క డిష్ అనేది చేస్తాను, ఒక్కొక్క ఐటెం అనేది చేస్తాను. ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తాను, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. మీరందరూ చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను ఆశపడుతున్నాను అండ్ ఆశిస్తున్నాను కూడా. ప్లీజ్ మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మనం అందరం కలిసి ఒక్కొక్కటి నేర్చుకుందాం, ఓకేనా? అండ్ ఇక్కడైతే నేను చక్కగా బాత్ చేసేసాను. అలా కొంచెం బయటకైతే వచ్చానమాట, ఎండ ఏమన్నా వస్తుందా అని. బట్ మాకు ఎండ అయితే ఏమీ రాదు, ఎందుకంటే అటువైపు బిల్డింగ్ మధ్యలో మా బిల్డింగ్ ఉందనమాట. అండ్ ఇక్కడైతే మేము బిర్యానీ టేస్ట్ చేసేస్తున్నాం అనమాట, ఎలా ఉంది ఏంటి అని. ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. బట్ లిటరల్లీ ఫ్రెండ్స్ సూపర్ ఉంటే ఎక్సలెంట్ టేస్ట్ ఉందనమాట, చాలా చాలా బాగుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి, ఓకేనా? అండ్ ఇక్కడ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసి నాకు థ్యాంక్ యూ చెప్తుంది. చూడండి ఎలా చెప్తుందో, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. క్యాచ్ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.